విద్యార్థులు ఎలక్ట్రానిక్ పరికరాలను ఎక్కువ సమయం కేటాయిస్తే సృజనాత్మకత తగ్గుతుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. వీలైనంత వరకు వాటికి దూరంగా ఉండాలని, సొంత తెలివితేటలు ఉపయోగించాలని సూచించారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో రెసోఫెస్ట్ 2023 పేరిట ఏర్పాటు చేసిన రెసోనెన్స్ కాలేజ్ ఫెస్టివల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా మాతృభాషను, జన్మభూమిని మర్చిపోకూడదని, విద్యార్థులు క్రమశిక్షణ, సమయపాలన పాటించాలని, నేర్చుకోవాలనే తపన ప్రతి విద్యార్థిలో ఉండాలని విద్యార్థులకు వెంకయ్యనాయుడు ఉద్బోధించారు. First mother tongue, later brother tongue, afterwards any other tongue. Whatever language you want to learn as many languages as possible. కానీ అసలు భాష అమ్మ భాష, ఆ అమ్మ భాషను మనం ఎవరు కూడా మర్చిపోకూడదు. కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుడిని ఎవడు మర్చిపోకూడదు. మర్చిపోయిన వాడు మానవుడే కాదు. అటక్ నుంచి కటక్ వరకు, కన్యాకుమారి కాశ్మీర్ వరకు ఈ సమస్త భారతదేశంలో హరిజన, గిరిజన, కార్మిక, కర్షక, పీడిత, తాడిత ప్రజానికం అంతా కూడా irrespective of caste, creed, sex, religion and region, we are Indians. We must remember that first we are Indians. With the advent of new technology, the children are getting used to more and more the electronic gadgets. I would like to caution you all students, please use it to the minimum required length. ఎక్కువగా దాన్ని ఉపయోగించామంటే సొంత ఆలోచనలు పోతాయి. సో అందుకని ఎప్పుడు కూడా మనం సొంత తెలివిని ఉపయోగించాలా, సొంత భాషలో మాట్లాడాలి ముందు, ఆ తర్వాత ఇతర భాషలు నేర్చుకోవాలా. డే 1 నుంచి కూడా మోటివ్గా క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు క్వాలిటీ స్టూడెంట్ లైఫ్ కూడా ఉండాలనేది మా ఫండమెంటల్ ఫిలాసఫీ. దానికి అనుగుణంగా ప్రతి క్యాంపస్లో కూడా మనం రెసోఫెస్ట్ అని ఒక ఇనిషియేటివ్ తీసుకొని దాంట్లో స్పోర్ట్స్, కల్చరల్ అండ్ వివిధ రకాలైన కో-కరిక్యులర్ యాక్టివిటీస్లో కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ కాంపిటీషన్స్లో విన్ అయినటువంటి వాళ్ళందరినీ ఒక గ్రాండ్ ప్లాట్ఫామ్ మీద మనం సత్కరించుకోవాలి. అలానే కల్చరల్లో ఎవరైతే బెస్ట్ పర్ఫామ్ చేస్తారో వాళ్ళకి ఒక లార్జర్ ప్లాట్ఫామ్ మీద మనం పర్ఫామ్ చేసే అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు రెసోఫెస్ట్ 2023 అనేది గచ్చిబౌలి స్టేడియంలో జరిగింది. దీనిలో భాగంగా మనం వివిధ రంగాల్లో అచీవ్మెంట్ చేసినటువంటి ప్రముఖుల్ని తీసుకొచ్చి వాళ్ళతో మా విద్యార్థులను డైరెక్ట్గా మాట్లాడే అవకాశం కల్పించాలి. దాని ద్వారా ఇన్స్పిరేషన్ పొందాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది.